రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ నెల 27న ప్రియాంక గాంధీ సభ కంటే ముందుగానే జైనింగ్స్ పూర్తి చేసేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి చేరారు. ఇక బీఎస్ గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ గురు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి అయితే షాక్ తగిలిందని మనం చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి ఎవరైతే జాయినింగ్స్ ఉన్నాయో వలసలు అనేటివి రోజు రోజుకు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవి బీఆర్ఎస్ పార్టీని అయితే అయోమయానికి గురి చేస్తున్న ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారు. మరికొద్దిసేపట్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా మనం చూసినట్టయితే ఇప్పటికే మనకి ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించాలి. ఖచ్చితంగా పార్లమెంట్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానివచ్చు, క్యాడర్ని కానివచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా కూడా మనం చూసినట్టయితే ఇప్పటికే వికారాబాద్ మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఇప్పటికే వాళ్ళు దాని బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి దంపతులతో పాటు ఇటీవల కూడా మనం కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళని చూసినట్టయితే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా క్యూలో ఉన్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో గతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కీలక నేతలుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇవన్నీ చేరికలు అవుతాయని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇవి తలనొప్పిగా మారాయి వ్యవహారాలన్నీ కూడా అని కూడా చెప్తా ఉన్నారు. ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం జరిగిందో 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో అందులో 2 గ్యారంటీలు ఈ నెల 27వ తేదీన ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 2 గ్యారంటీలు కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ రాకకు ముందే కూడా పార్టీలోకి మరిన్ని చేరికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇట్లా బీఆర్ఎస్ పార్టీని వీడి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టడాన్ని మాత్రం మనం చూస్తే మాత్రము అటు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కూడా చాలామంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా ఈ యొక్క వలసలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది గురు. అయితే రాజు, తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? ఇప్పటికైతే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే ఎవరికి టికెట్ ఇంతవరకైతే ఒక వంశీచంద్ర రెడ్డికి తప్ప ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కాంగ్రెస్ పార్టీలో ఇంకా కూడా. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లలో ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారు అనే ధీమా ఉంటేనే టికెట్ అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయితే ఆ టికెట్ల విషయంలో అయితే పోటీ అయితే తీవ్రంగా ఉంది. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కానివచ్చు, ఇటు రాష్ట్ర నాయకత్వం కానివచ్చు భావిస్తూ ఉంది. ఇందులో నేపథ్యంలోనే ఇప్పటికైతే తీగల కృష్ణారెడ్డి కుటుంబంతో ఒక దఫా చర్చలు కూడా పూర్తయ్యాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన ఎంపీ టికెట్ అడిగారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై ఎక్కడా కూడా బయటకి వార్తలు అయితే రాకపోయినప్పటికీ ఇప్పుడు చర్చల దశలోనే ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. అంటే ప్రియాంక గాంధీ సభ కంటే ముందే దాదాపు వాళ్ళు కూడా తీగల కృష్ణారెడ్డి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది గురు. అయితే రాజు, ఇవాళ మధ్యాహ్నం డిప్యూటీ మేయర్తో పాటు ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి? ఈ రోజు అయితే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డితో పాటు ఆమె భర్త
శోభన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరు దంపతులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇతర మంత్రులు 2-3 మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఇతర డిప్యూటీ సీఎం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే వీళ్ళంతా కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు. గాంధీ భవన్లో దీపాదాస్ మున్షి సమక్షంలో మోతశ్రీలత దంపతులు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురు అయితే రాజు మొత్తం మీద చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యత తప్ప చెప్పబోతుంది? ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు కూడా నామినేటెడ్ పదవులు చాలా కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఇంకా చాలా వరకు కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా ఇవ్వవలసి ఉంది. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో అవన్నింటినీ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమందికి కూడా కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా పార్టీలో చేరుతా ఉన్నారని తెలుస్తోంది. మరోపక్క ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే ఆరోపిస్తూ ఉన్నారు, పార్టీలో ఒంటెద్దు పోకడలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా పార్టీలో అంటే వ్యవహారాలు కూడా జరగడం లేదు. గత కొన్ని రోజులుగా కూడా మేము బాధాతప్త హృదయంతో ఉన్నాము. అంటే చాలా వరకు కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని చెప్పేసి కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ అధ్యక్షునికి లెటర్ రాసి వాళ్ళందరూ కూడా పార్టీలోంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో చూస్తే అంటే ఒక డిక్టేటర్ లాగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్తూ పార్టీ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తారనేది ఇంకా సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. గురు అయితే ఈరోజు గాంధీ భవన్లో చేరికల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో వీళ్ళ సమక్షంలో ఈరోజు చేరికలు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో మోతశ్రీలత శోభన్ రెడ్డి దంపతులు అయితే దీపాదాస్ మున్షితో పాటు 2-3 మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. గురు థ్యాంక్ యూ రాజు.